ఓకేనా? ప్రెజెంటు మార్కెట్‌లో మీకు మనీ ఇచ్చి జాబ్స్ అనేవి చాలా తక్కువున్నాయండి. ఒకప్పట్లో లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా టఫ్ అయింది. అలా అని చెప్పి లేవు అని చెప్పను. కానీ అది రూట్ ఎలాగోలా కొంతమంది వెళ్లి జాబ్స్ ఇప్పిస్తున్నారు. కానీ అలా అని చెప్పి అందరికీ జాబ్స్ రావట్లేదు. ఇప్పుడు ఒక 100 మెంబర్స్ మనీ పే చేస్తే ఒక 10 మెంబర్స్‌కొస్తున్నాయి. మిగతా 90 మెంబర్స్ మనీ కట్టి వాళ్ళు ఆ మనీ తిరిగి తెచ్చుకోలేక వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా లూజ్ అవుతుంది. జాబ్ తెచ్చుకోవాలా లేదా అనేది ఇంట్లో ప్రెషర్ పెట్టి, ఎందుకంటే ఇంట్లో మనీ తెస్తాము. ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేక. కాబట్టి ఎవరైనా సార్ మనీ కట్టి జాబ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి నా బెస్ట్ సజెషన్ ఏంటి అనంటే, మీరు మనీ కట్టి మీ లైఫ్‌ని వేస్ట్ చేసుకోవద్దండి. ఆ మనీ కట్టే బదులు ఆ మనీతో మీరు ఇంకో 3 మంత్స్ ఎక్స్‌టెండ్ చేసుకొని సబ్జెక్ట్‌ని ఫోకస్ చేయండి. మీకు జాబ్ వచ్చినా, రాకపోయినా మీరు నేర్చుకున్న కోర్స్ మీద పర్ఫెక్ట్‌గా టైమ్ స్పెండ్ చేయండి. ఎప్పుడైతే ఓపెనింగ్స్ పడతాయో ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టేటట్టు మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రం మీకు జాబ్ వస్తుంది. యాస్ వెల్ యాస్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు కంపెనీలో సర్వే అవ్వగలరు. అంతేగాని ఎవరో జాబ్ ఇప్పిస్తారు 2,00,000 పే చేయమన్నారు. ఎవరో జాబ్ ఇప్పిస్తారు 3,00,000 పే చేయమన్నారు అని చెప్పేసి ఇంటి దగ్గర మీ పేరెంట్స్‌ని ఇబ్బంది పట్టి మనీ తీసుకొచ్చి వాళ్ళు కట్టి వాళ్ళు జాబ్ ఇప్పించకుండా ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి మనం మన కెరీర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాం. కాబట్టి చాలామంది ఇలాంటి ఏదన్నా ఉంటే ఆ మనీ వాళ్ళకిచ్చే బదులు ఎవరికైనా మీరు జాబ్ మీద ఫోకస్ చేయటం చాలా బెటర్ అండి. ఇది నా సజెషన్ ఎవరికైనా. తర్వాత అది మీ ఒపీనియన్. బట్ నేను చెప్పేదేంటంటే డోంట్ లూజ్ మనీ ఫర్ ద జాబ్స్. అంటే జాబ్స్ కోసం మీరు మనీ కట్టి జాబ్స్‌లో మనీ లూజ్ అవ్వద్దు. ఎందుకంటే ప్రెజెంట్ మార్కెట్‌లో చాలామంది మనీ తీసుకొని రిటర్న్ ఇవ్వట్లేదు. యాస్ వెల్ యాస్ మనకి జాబ్ కూడా ఇప్పించట్లేదు. కాబట్టి ఇయన్నీ మీరు కన్సిడర్ చేసుకొని ఓకే అనుకుంటేనే 100% మీరు బిలీవ్ చేస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్